Good morning to all and welcome to the session, the Hindu Editorial Analysis for Proficiency in English. ఈ రోజు ఎడిటోరియల్ దేని గురించి అంటే చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్. రీజన్ ఏంటంటే నేను ఒక యాక్రోనిమ్ క్రియేట్ చేశాను. యాక్రోనిమ్ అంటే మనం ఫస్ట్ లెటర్స్ ఫ్రమ్ డిఫరెంట్ వర్డ్స్ తీసుకుని ఒక వర్డ్ ఫామ్ చేసామనుకోండి, దాన్ని యాక్రోనిమ్ అంటాం. అంటే అదే కనుక అబ్రివియేషన్ అనుకోండి, మనం ఫస్ట్ వర్డ్స్ తీసుకుని ఫస్ట్ లెటర్స్ ఆ వర్డ్స్ నుంచి తీసుకుని ప్రతి లెటర్ ప్రొనౌన్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బీబీసీ అన్నాను అనుకోండి, అది అబ్రివియేషన్. కానీ ఇక్కడ బీబీసీ ప్రతి లెటర్ ప్రొనౌన్స్ చేశాను. ఇక్కడ నేను స్లీప్స్ అన్నాను. స్లీప్స్ అనేది ఒక వర్డ్ మాట. ఒక వర్డ్ కనుక క్రియేట్ చేస్తే మనం ప్రతి పదం నుంచి ఫస్ట్ లెటర్ తీసుకుని దాన్ని మనం యాక్రోనిమ్ అంటాం. నేను క్రియేట్ చేసిన యాక్రోనిమ్ ఏంటంటే స్లీప్స్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు సివిల్స్ అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, మనకి ప్యాసేజెస్ ఉంటాయి అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. 6 ఏరియాస్ నుంచే మనకి వాళ్ళు టచ్ చేస్తారు. ఆ 6 ఏరియాస్ ఇంపార్టెంట్. ఆ 6 ఏరియాస్ బేస్ చేసుకుని నేను ఈ యాక్రోనిమ్ క్రియేట్ చేయడం జరిగింది. ఆమె ఆడిబుల్. ఈ లెటర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే, ఎస్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎల్ అంటే లీగల్, ఈ అంటే ఎడ్యుకేషన్, మళ్ళీ ఈ అంటే ఎకానమీ, పి అంటే పాలిటీ, ఎస్ అంటే సోషియో కల్చరల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మనకి ఈరోజు ఎడిటోరియల్ ఎన్వైరన్మెంట్ గురించి, రెండిట్ల గురించి. ఇది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్. మీకు ఎగ్జామ్స్లో ప్యాసేజ్ కింద రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకనంటే మనకి ఇక్కడ ఒక పక్క ఎన్వైరన్మెంట్ ఉంది. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అనేది మన అందరం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అది సస్టైనబుల్ గోల్స్. రెండో పక్క సర్వైవల్ ఆఫ్ స్పీషీస్ ఉంది. సర్వైవల్ ఆఫ్ స్పీషీస్. ఎన్వైరన్మెంట్ ముఖ్యమా, సర్వైవల్ ఆఫ్ స్పీషీస్ ముఖ్యమా? స్పీషీస్ని బతికించుకోవడం ముఖ్యమా, ఎన్వైరన్మెంట్ ముఖ్యమా? యాక్చువల్గా రెండు కూడా ఒక కాయిన్ తీసుకుంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ఒకవైపు ఇది, ఇంకోవైపు అది. బట్ ఈ ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే, కోర్టు డెసిషన్ బేస్ చేసుకుని కోర్టు ఏం చెప్పిందంటే, ఈ రెండిట్ల విషయంలో సర్వైవల్ ఆఫ్ ద స్పీషీస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. నో డౌట్ ఎన్వైరన్మెంట్ ఇంపార్టెంట్, బట్ రెండిట్లో ఏది ఇంపార్టెంట్? సర్వైవల్ ఆఫ్ స్పీషీస్ ఇంపార్టెంట్ అని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. అందుకని చెప్పి మనకి ఇక్కడ ఒక మేజర్ ప్రాబ్లం అన్నమాట. ఈ మేజర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఒక వర్డ్ యూజ్ చేస్తాం. మామూలుగా మనం ఏమంటాం, ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ అ సొల్యూషన్. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ చాలా డిఫికల్ట్. కొనండ్రమ్ అంటే a difficult problem, very difficult problem and difficult to find a solution. ఎందుకంటే మనకు ఒక పక్క ఎన్వైరన్మెంట్ అది ఇంపార్టెంట్, ఇంకో పక్క సర్వైవల్ ఆఫ్ స్పీషీస్ అది కూడా ఇంపార్టెంట్. కానీ ఎందుకని కోర్టు సర్వైవల్ ఆఫ్ స్పీషీస్ ఇంపార్టెంట్ అని చెప్పిందంటే, ఫండమెంటల్ రైట్ ఒకటి ఉంది మనకి, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని. ఆ ఫండమెంటల్ రైట్ ఏంటి? రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్ అనేది ఎప్పుడు మీనింగ్ఫుల్ ఉంటుందంటే, మనకి క్లీన్ ఎన్వైరన్మెంట్ ఉందనుకోండి, అప్పుడు రైట్ టు లైఫ్ అన్నదానికి ఒక మీనింగ్ ఉంటుంది. క్లీన్ ఎన్వైరన్మెంట్ లేదు, మనకి అడ్వర్స్ ఇంపాక్ట్ ఉంది క్లైమేట్ నుంచి, అప్పుడు ఈ రైట్ టు లైఫ్ అన్నదానికి మీనింగ్ ఉండదు అన్నమాట. అది బేస్ చేసుకుని ఇది ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. లెట్ us స్టార్ట్. మనం వాట్ ఈస్ దిస్ ఎడిటోరియల్ అబౌట్ అన్న క్వశ్చన్ వేసుకున్నప్పుడు, దిస్ ఎడిటోరియల్ ఈజ్ అబౌట్ ద రీసెంట్ డెసిషన్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా to recognize the right to be free of the adverse effects of climate change. ఇక్కడ రైట్ టు బి ప్రొటెక్టెడ్ అనొచ్చు, రైట్ టు బి ఫ్రీ ఆఫ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అడ్వర్స్ అంటే నెగటివ్ మాట, అన్ఫేవరబుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ మళ్ళీ మీరు ఎఫెక్ట్ అన్నది వర్బ్, రెగ్యులర్ వర్బ్. ఎఫెక్ట్, ఎఫెక్టెడ్, ఎఫెక్టెడ్. ఎఫెక్ట్ అన్నది వర్బ్ అవ్వచ్చు, నౌన్ అవ్వచ్చు. బట్ జనరల్గా మనం ఎఫెక్ట్ అన్నది వర్బ్ అవ్వచ్చు, నౌన్ అవ్వచ్చు. జనరల్గా మనం ఎఫెక్ట్ అన్నదాన్ని నౌన్ కింద యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ కూడా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే నౌన్. ఇది చాలా ఇంపార్టెంట్. యాజ్ అ డిస్టింక్ట్ ఫండమెంటల్ రైట్. ఇక్కడ ఫండమెంటల్ రైట్ ఏంటి? రైట్ టు లైఫ్. ఎప్పుడు రైట్ టు లైఫ్ మీనింగ్ఫుల్ ఉంటుంది? ప్రాపర్ క్లీన్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేస్తే. దాన్ని బేస్ చేసుకుని రైట్ టు బి ఫ్రీ ఆఫ్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ యాజ్ అ డిస్టింక్ట్ ఫండమెంటల్ రైట్. ఎడిటోరియల్ అంతా కూడా దాని గురించి మాట.
కానీ మనం ఒకసారి ఎడిటోరియల్ చూసినప్పుడు ఇది దేని గురించి, స్పీషీస్, వెంటనే మీరు ఇది అంటే అంత ఈజీ కాదు. మీరు ఏం చేయాలంటే వర్డ్ మ్యాప్స్ క్రియేట్ చేసుకోవాలి. స్లోగా మీరు ఇది హ్యాబిట్ అలవాటు చేసుకుంటే వర్డ్ మ్యాప్స్. నా రెగ్యులర్ టీచింగ్లో ఆన్లైన్ ఆఫ్లైన్ నా క్లాసెస్లో నేను వర్డ్ మ్యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. దాని ఇంపార్టెన్స్ స్టూడెంట్స్కి చెప్తాను. ఇక్కడ మనం ఎన్వైరన్మెంట్ తీసుకుందాం. ఇది ఒక వర్డ్ మ్యాప్ కింద తీసుకుంటే రిలేటెడ్ వర్డ్స్ అన్నీ మనం ఒక చోట రాసుకోవాలి. అవి మళ్ళీ ఎక్స్పాండ్ చేయాలన్నమాట వాటికి సంబంధించినవి. బేసిక్గా మనం దేని గురించి మాట్లాడుతున్నాం, స్పీషీస్, సర్వైవల్ ఆఫ్ స్పీషీస్ గురించి మాట్లాడుతున్నాం. అది ఫస్ట్ వర్డ్. బట్ ఈ కాన్సెప్ట్ సంబంధించి ఫ్లోరా, ఫ్లోరా అంటే ఏంటి, ప్లాంట్స్. ఈ వర్డ్స్ అన్నీ మీకు తెలియాలి. ఫోనా, ఫోనా అంటే ఏంటి, యానిమల్స్. స్పీషీస్ అనేది లోయర్ లెవెల్. హయ్యర్ లెవెల్ ఏంటి, జీనస్. అండ్ ఇక్కడ మనకి ఈ రోజున స్పీషీస్ గురించి మాట్లాడినప్పుడు రెండు వర్డ్స్ యూజ్ చేస్తున్నాం. ఒకటి ఎండేంజర్డ్ అంటే థ్రెటన్డ్ మాట, థ్రెటన్డ్. ఇంకొకటి ఎక్స్టింక్ట్. ఎక్స్టింక్ట్ స్పీషీస్ అంటే అర్థం ఏంటి, టు వానిష్. ప్లానెట్ ఎర్త్ నుంచి అవి డిసపియర్ అయిపోయినాయి అనుకోండి, లైక్ డైనోసార్స్, అప్పుడు ఎక్స్టింక్ట్ స్పీషీస్ అంటాం. ఇప్పుడు ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయి, ఎక్స్టింక్ట్ స్పీషీస్ ఏం చేయలేం. ఎండేంజర్డ్ స్పీషీస్ ఏం చేయగలం, కన్జర్వేషన్. కన్జర్వేషన్ అంటే ఏంటి, ప్రొటెక్ట్, యూజింగ్ ద రిసోర్సెస్ వైజ్లీ. ఆ వర్డ్ మనకుంది ఎడిటోరియల్లో. ఇంకొక వర్డ్ ప్రిజర్వేషన్. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మనకి, బేసిక్ రీజన్ ఏంటి, డీఫారెస్టేషన్ మూలంగా. ఈ డీఫారెస్టేషన్ మూలంగా ఏమవుతుంది, లాస్ ఆఫ్ హ్యాబిటెట్. ఈ లాస్ ఆఫ్ హ్యాబిటెట్ అనేది ఇందులో ఏ డైమెన్షన్ అయినా మీకు ప్యాసేజ్ కింద రావచ్చు. డీఫారెస్టేషన్ రావచ్చు, కన్జర్వేషన్ మీద రావచ్చు, ప్రిజర్వేషన్ మీద రావచ్చు. లాస్ ఆఫ్ హ్యాబిటెట్, లాస్ ఆఫ్ హ్యాబిటెట్ అంటే లాస్ ఆఫ్ పర్టికులర్ ఒక మొక్క కానీ ఒక జంతువు కానీ దాని ఉండే ప్లేస్. హ్యాబిటెట్ అంటే హోమ్ ఆఫ్ అ ప్లాంట్ ఆర్ అన్ యానిమల్. అది ఉండే ప్లేస్ కనుక డిస్టర్బ్ అయింది అనుకోండి, అది సర్వైవ్ అవ్వలేదు. లాస్ ఆఫ్ హ్యాబిటెట్ అనేది ప్రాబ్లం అన్నమాట. తర్వాత పోచింగ్. పోచింగ్ అంటే ఏంటి, ఇల్లీగల్గా యానిమల్స్ని చంపితే దాన్ని పోచింగ్ అంటాం. ఎందుకు చంపుతారు వాళ్ళు, స్కిన్ కోసం చంపొచ్చు, క్లాస్ కోసం చంపొచ్చు, హార్న్స్ కోసం చంపొచ్చు, షెల్స్ కోసం చంపొచ్చు, దాన్ని పోచింగ్. అది కూడా ఇంపార్టెంట్. అలాగే ఒక్కోసారి వీళ్ళు ఇవి స్మగుల్ చేస్తారు. ఆ స్మగ్లింగ్ జరుగుతున్న టైంలో ఈ ఎన్ఫోర్స్మెంట్ అంటే కస్టమ్స్ ఆఫీషియల్స్ పట్టుకుంటే అప్పుడు వాటిని మనం కాంట్రాబ్యాండ్ అంటాం. కాంట్రాబ్యాండ్ అన్నది కూడా ఇంపార్టెంట్ వర్డ్. వాళ్ళు ఏం చేస్తారు, కాన్ఫిస్కేట్ చేస్తారు. కాన్ఫిస్కేట్ అంటే సీజ్ చేయటం అన్నమాట. కస్టమ్స్ అఫీషియల్స్ కనుక ఈ స్మగుల్ చేస్తున్న యానిమల్ పార్ట్స్ని, బాడీ పార్ట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సీజ్ చేస్తే కాన్ఫిస్కేట్. అప్పుడు ఆ షెల్స్ అవ్వచ్చు, స్కిన్ అవ్వచ్చు, దాన్ని కాంట్రాబ్యాండ్ అంటాం. ఇవన్నీ రిలేటెడ్ వర్డ్స్ అన్నమాట. దీన్నే మనం వర్డ్ మ్యాప్ అంటాం. వర్డ్ నేటివ్ స్పీకర్స్ కూడా అంటే అమెరికన్స్, బ్రిటిషర్స్ కూడా వర్డ్ మ్యాప్స్ తోటి వాళ్ళు వర్డ్స్ నేర్చుకుంటారు. ఇది చాలా యూస్ఫుల్. ఇక్కడ మీరు ఈ ఫోనా అన్నది, ఫ్లోరా అన్నది మళ్ళీ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నౌనా, యాడ్జెక్టివ్, వర్బ్ అవి కూడా మీరు యాడ్ చేసుకోవాలి. వేరే ఫార్మ్స్ ఏంటి, అలాగా మీరు ఈ వర్డ్ మ్యాప్ని ఎక్స్పాండ్ చేయాలన్నమాట. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ఎడిటోరియల్. ఇది మనం స్పీషీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డెఫినెట్గా ఒకటి కన్సర్న్డ్ అన్న వర్డ్ ఉండాలి. ఇక్కడ కన్సర్న్డ్ అన్న వర్డ్ ఉంది. రెండోది బ్యాలెన్స్డ్. ఎందుకని బ్యాలెన్స్డ్, ఒక పక్క స్పీషీస్, ఇంకో పక్క ఎన్వైరన్మెంట్. ఏది ఇంపార్టెంట్ అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్పీషీస్ ఇంపార్టెంట్ అని చెప్పింది. బట్ అట్ ద సేమ్ టైం రెండు బ్యాలెన్స్ చేయాలి. రెండు బ్యాలెన్స్ చేస్తేనే మనకి అది సొల్యూషన్ అన్నమాట. స్పీషీస్ ఇంపార్టెంట్ అని చెప్పి మనం ఎన్వైరన్మెంట్ని ఇగ్నోర్ చేయలేం, ఎన్వైరన్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి స్పీషీస్ని అసలు ఇగ్నోర్ చేయలేం. రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే స్పీషీస్ ఇంపార్టెంట్. బట్ సొల్యూషన్ చూడాలన్నమాట. ఎలా స్టార్ట్ అవుతుంది ఇది, అ డిస్టింక్ట్ రైట్. డిస్టింక్ట్ అంటే ఆ, విభిన్నమైన, క్లియర్లీ నోటీజబుల్. ఒక మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక గుంపు ఉందనుకోండి, గుంపులో అందరూ ఒక 5'6" హైట్ ఉన్నారు అనుకుందాం, లేదా 5'10" హైట్ ఉన్నారు అనుకుందాం, 5 feet అనుకుందాం. ఒక వ్యక్తి 6 feet ఉన్నాడు, లేదా 7 feet ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఆ గుంపులో అతను మనకు క్లియర్గా కనిపిస్తాడు. వేరే వాళ్ళంతా 5 feet, ఒక వ్యక్తి మటుకు 7 feet.
అప్పుడు మనం ఏమంటాం, డిస్టింక్ట్ పర్సన్, డిస్టింక్ట్ హైట్ అంటాం. అంటే ఏంటి, విభిన్నమైన. ఇంగ్లీష్లో చెప్పాలంటే క్లియర్లీ నోటీసబుల్ లేదా ఆబ్వియస్ అన్న వర్డ్ కూడా యూస్ చేస్తాం. డిస్టింగ్విష్డ్ అని కూడా యూస్ చేస్తాం. ఇక్కడ ఏంటి, డిస్టింక్ట్ రైట్ అంటే ఒక విభిన్నమైన రైట్ మాట, రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ స్పీషీస్ ప్రొటెక్షన్. ఇదంతా దేని గురించి, స్పీషీస్ ప్రొటెక్షన్ ఒక పక్క, ఎన్వైరన్మెంట్ సస్టైనబుల్ గోల్స్ ఇంకో పక్క. మెయిన్ ఐడియా ఏంటంటే ద రైట్ టు బి ఫ్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ కమ్స్ ఎమిడ్ ఎ కన్జర్వేషన్ డిలెమా. బట్ దానికంటే ముందు స్పీషీస్ అంటే ఏంటి, జాతులు. మనకి మొక్కలు తీసుకున్నా, జంతువులు తీసుకున్నా, రకరకాల స్పీషీస్ ఉన్నాయి, రకరకాల జాతులు ఉన్నాయి. స్పీషీస్ అంటాం. దానికంటే పైన అయితే మనం జీనస్ అంటాం. జీనస్ తర్వాత స్పీషీస్, తర్వాత సబ్ స్పీషీస్. ఇదంతా సైన్స్, జువాలజీ వాళ్ళు, బాటనీ వాళ్ళు వాళ్ళకి లైఫ్ సైన్సెస్ స్టూడెంట్స్కి ఇవి తెలుసు. ఇప్పుడు మనిషి సైంటిఫిక్ నేమ్ ఏంటి, హోమో, హోమో సాపియన్స్, సాపియన్స్. సబ్ స్పీషీస్ కూడా సాపియన్సే, హోమో సాపియన్స్, సాపియన్స్. ఇది జీనస్, స్పీషీస్, సబ్ స్పీషీస్. ద రైట్ టు బి ఫ్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్. మనకు ఒక రైట్ ఉంది. ఆ రైట్ ఏంటంటే, ఈ రైట్ దేని నుంచి వచ్చింది, రైట్ టు లైఫ్ నుంచి వచ్చింది, ఆర్టికల్ 21 నుంచి. ఈ రైట్ ఏంటంటే రైట్ టు బి ఫ్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్. అంటే క్లైమేట్, నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ తీసుకుంటే దాని నుంచి మనం ఫ్రీగా ఉండాలనేది ఒక ఫండమెంటల్ రైట్ కింద మనం చూడొచ్చు. కమ్స్, ఇది ఎప్పుడు వస్తుంది, ఇది ఎమిడ్. ఎమిడ్ అనేది ఇంపార్టెంట్ వర్డ్ మాట. స్టూడెంట్స్ వాళ్ళు నన్ను అడుగుతారు, సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎమిడ్, ఎమిడ్స్ట్. రెండింటికి మీనింగ్ ఒకటే. మీనింగ్ ఏంటంటే ఇన్ ద మిడిల్ ఆఫ్, ఇన్ ద మిడిల్ ఆఫ్, ఇన్ ద మిడిల్ ఆఫ్ సంథింగ్. మధ్యలో ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఎమిడ్ అంటాం. ఎమిడ్స్ అని కూడా అనొచ్చు. ద రైట్ టు బి ఫ్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ కమ్స్ ఎమిడ్ అ కన్జర్వేషన్ డిలెమా. డైలమా అనొచ్చు, డిలెమా అనొచ్చు. కన్జర్వేషన్ అంటే ఏంటి, పరిరక్షణ. ప్రివెన్షన్, రెండు మీనింగ్స్ ఉన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్ఫుల్ యూజ్ ఆఫ్ ఎ రిసోర్స్, అ కేర్ఫుల్ ప్రిజర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సంథింగ్. ఒకటేంటి, రిసోర్సెస్. మనం ఈ రోజున న్యాచురల్ రిసోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం. న్యాచురల్ రిసోర్సెస్ వైజ్గా యూజ్ చేయాలని చెప్పి, అదొక మీనింగ్. ఇంకోటి ఏంటంటే ప్రొటెక్ట్ చేయటం. ఒక పర్టికులర్ స్పీషీస్ ఎండేంజర్డ్ అయిపోయింది అనుకోండి, అది ఎక్స్టింక్ట్ అవ్వకుండా మనం కేర్ తీసుకుంటాం, అప్పుడు కూడా కన్జర్వేషన్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. ఈ ఎడిటోరియల్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇన్ రికగ్నైజింగ్ ద రైట్ టు బి ఫ్రీ ఆఫ్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ యాజ్ ఎ డిస్టింక్ట్ ఫండమెంటల్ రైట్, the Supreme Court of India has advanced the case for a healthy environment and sustainable development. హెల్దీ ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇక్కడ బేసిక్గా ఏంటంటే కోర్ట్, ఒక సుప్రీం కోర్ట్, ఏ కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్ ఒకటి రికగ్నైజ్ చేసింది. ఏం రికగ్నైజ్ చేసిందంటే, టు బి ఫ్రీ ఆఫ్, ఇట్ ఈస్ ఇన్ రికగ్నైజింగ్ ద రైట్. ఈ రైట్ ఏంటంటే టు బి ఫ్రీ ఆఫ్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. మనకు ఒక రైట్ ఉంది. ఆ రైట్ ఏంటంటే మనం ఈ అడ్వర్స్ అంటే నెగటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ నుంచి మనం ఫ్రీగా ఉండాలన్నది ఒక ఫండమెంటల్ రైట్. ద రైట్ టు బి ఫ్రీ ఆఫ్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ యాజ్ అ డిస్టింక్ట్ ఫండమెంటల్ రైట్. ఇది రికగ్నైజ్ చేయటంలో అదేం చెప్పిందంటే, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అడ్వాన్స్డ్, ఒక ఐడియాని ముందుకు తీసుకెళ్ళింది. హ్యాస్ అడ్వాన్స్డ్ అన్నది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ద కేస్ ఫర్ అ హెల్దీ ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం ఫ్రీ ఆఫ్ క్లైమేట్, నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఉండాలి. ఇది ఉండాలి అంటే ఏం చేయాలి, మనం అడ్వర్స్ ఇంపాక్ట్ నుంచి తప్పించుకోవాలన్నమాట. అదొక ఫండమెంటల్ రైట్ కింద కోర్ట్ చూస్తోంది. దానికి సొల్యూషన్ ఏంటంటే, ఒక ఐడియాని దాన్ని బేస్ చేసుకుని ముందుకు తీసుకొచ్చింది. ఐడియా ఏంటంటే హెల్దీ ఎన్వైరన్మెంట్ అన్నది ఉండాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి. ఇక్కడ హెల్దీ ఎన్వైరన్మెంట్ అన్నది ఒకటి, రెండోది సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ రెండిటి మధ్య ఏది ఇంపార్టెంట్ అంటే స్పీషీస్, హెల్దీ ఎన్వైరన్మెంట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి కోర్ట్ చెప్పడం జరిగింది. ఇక్కడ సస్టైనబుల్ అన్న వర్డ్ ఒకటి ఉంది. సస్టైనబుల్, ఈరోజు మనం సస్టైనబుల్ గోల్స్ గురించి మాట్లాడతాం, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడతాం ఎన్వైరన్మెంట్ బ్యాక్డ్రాప్లో.
సస్టైనబుల్ అన్నదానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ ఏంటంటే ఏదన్నా మెయింటైన్ చేయగలిగితే సస్టైన్ అంటాం. ఇప్పుడు నేను కొంతమంది ఇంట్రెస్ట్ కొద్దిసేపే హోల్డ్ చేయగలిగాను అనుకోండి, మెయింటైన్ చేశాను అనుకోండి, అప్పుడు ఆ బియాండ్ 30 minutes కంటే ఎక్కువ చేయలేకపోయాను. అప్పుడు ఏమంటానంటే ఐ కుడ్ నాట్ సస్టైన్ దర్ ఇంట్రెస్ట్ ఫర్ మోర్ దాన్ 30 minutes. అంటే 30 నిమిషాల కంటే ఎక్కువసేపు వాళ్ళ ఇంట్రెస్ట్ నేను హోల్డ్ చేయలేకపోయాను. అదొక మీనింగ్. ఇంకొక మీనింగ్ ఏంటంటే పర్యావరణానికి, ఎన్వైరన్మెంట్కి తక్కువ నష్టంతో లేదా నష్టం జరగకుండా ఎక్కువ కాలం మనం ప్రాక్టీసెస్ యూస్ చేస్తే అప్పుడు కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. అది బేస్ చేసిన సస్టైనబుల్ గోల్స్, సస్టైనబుల్ ప్రాక్టీసెస్, ఇవన్నీ మీరు ఎస్ఏ రైటింగ్లో యూస్ చేయాలి. సస్టైనబుల్ ప్రాక్టీసెస్. మళ్ళీ ఇక్కడ సిఈ అంటే నౌన్, ఎస్ఈ అంటే వర్బ్, అది కూడా గుర్తు తెచ్చుకోవాలి. ది అపెక్స్ కోర్ట్, అపెక్స్ కోర్ట్ అంటే ఏంటి? సుప్రీం కోర్ట్. ది అపెక్స్ కోర్ట్ హ్యాడ్ లాంగ్ ఎగో రికగ్నైజ్డ్. ఇక్కడ లాంగ్ ఎగో అన్నది టైం ఫ్రేజ్, అది బ్రాకెట్స్ లో పెట్టి సెంటెన్స్ చూస్తే హ్యాడ్ రికగ్నైజ్డ్. మీరు అడగొచ్చు, సార్ ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఎందుకు ఉంది, పాస్ట్ టెన్స్ ఎందుకు లేదు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఎందుకు లేదు? బేసిక్ గా మనకి గతంలో రెండు యాక్షన్స్ జరిగినాయి అనుకోండి, ఫస్ట్ యాక్షన్, సెకండ్ యాక్షన్. రెండు యాక్షన్స్ జరిగినప్పుడు ఫస్ట్ యాక్షన్స్కి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి, రెండో దానికి పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి. ఇది గతంలో ముందు జరిగిన యాక్షన్ గురించి మాట్లాడుతుంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయడం జరిగింది. ది అపెక్స్ కోర్ట్ హ్యాడ్ రికగ్నైజ్డ్, ఎప్పుడో రికగ్నైజ్ చేసింది. ది అపెక్స్ కోర్ట్ హ్యాడ్ లాంగ్ ఎగో రికగ్నైజ్డ్ ద రైట్ టు లివ్ ఇన్ ఎ క్లీన్ ఎన్వైరన్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్లో ఒక ఆర్టికల్ 21లో ఒక రైట్ ఉంది. అదేంటది? రైట్ టు లైఫ్. కానీ రైట్ టు లైఫ్ అనేది ఎప్పుడు మీనింగ్ఫుల్గా ఉంటుందంటే రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ ఉంటే మనకి అది రైట్ టు లైఫ్ అన్నదానికి ఒక అర్థం ఉంటుంది. క్లీన్ ఎన్వైరన్మెంట్ లేదనుకోండి, అప్పుడు రైట్ టు లైఫ్ అన్నదానికి అర్థం ఉండదు. అది బేస్ చేసుకుని ది అపెక్స్ కోర్ట్ హ్యాడ్ లాంగ్ ఎగో రికగ్నైజ్ ద రైట్ టు లివ్ ఇన్ ఎ క్లీన్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ రెండు ఉన్నాయి మనకి. ఒకటి రైట్ టు లివ్ ఇన్ ఎ క్లీన్ ఎన్వైరన్మెంట్, క్లీన్ ఎన్వైరన్మెంట్లో సర్వైవ్ అవ్వటానికి ఒక రైట్. రెండోది ఇది పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. మన క్లీన్ ఎన్వైరన్మెంట్ లేకపోతే రైట్ టు లైఫ్ అన్నదానికి అర్థం లేకుండా పోతుంది. ద రైట్ టు లివ్ ఇన్ ఎ క్లీన్ ఎన్వైరన్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. హౌఎవర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం కాంట్రాస్టింగ్ ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ చేసినప్పుడు మనం ఇక్కడ బట్ కూడా యూజ్ చేయొచ్చు. రెండిట్లకి ఫంక్షన్ ఒకటే, కాంట్రాస్టింగ్. కానీ హౌఎవర్ అనేది మోర్ ఫార్మల్ వర్డ్ మాట. రిటర్న్ ఇంగ్లీష్లో ఎక్కువ మనం ఫార్మల్ వర్డ్స్ యూజ్ చేస్తాం. హౌఎవర్ బట్ కూడా యూజ్ చేయొచ్చు, అది కూడా రిటర్న్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం. బట్ బిట్వీన్ ద టూ హౌఎవర్ ఈజ్ అ బెటర్ వర్డ్. హౌఎవర్ ద కోర్ట్ హ్యాస్ నౌ రీజన్డ్. మళ్ళీ ఇక్కడ చూడండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాస్ రీజన్డ్. టైం ఫ్రేజెస్ బ్రాకెట్స్ లో పెట్టి చూస్తే ఆ టెన్స్ ఏంటో మీకు తెలుస్తుంది. ద కోర్ట్ హ్యాస్ రీజన్డ్. రీజనింగ్ అంటే ఆలోచించి చేయటం. రేషనాలిటీ, రీజనింగ్, ఇవన్నీ ఏంటంటే మనం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆలోచించి జస్టిఫై చేయగలమా లేదా అని చెప్పి మనం నిర్ణయం తీసుకుంటే రీజనింగ్ చేసినట్టు మాట, రేషనాలిటీ ఉన్నట్టు. ద కోర్ట్ హ్యాస్ నౌ రీజన్ దట్ the right to be protected from climate change and the right to a wholesome environment are two sides of the same coin. నేను మొదట్లో మీకు చెప్పినట్టు ఈ ఎడిటోరియల్ అంతా కూడా రెండు విషయాలు సంబంధించి. ఒకటి రైట్ టు సర్వైవ్ ఆర్ రైట్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్. ఇది ఫస్ట్ మాట. మనకి రైట్ ఉంది. ఏంటి రైట్? రైట్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడానికి ఒక రైట్ ఉంది. ఇది రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 ప్రకారం కాన్స్టిట్యూషన్లో. ఇంకోవైపు ఏముంది మనకి? రైట్ టు అ హోల్సమ్ ఎన్వైరన్మెంట్. అంటే ఎన్వైరన్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్వైరన్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి మనం సస్టైనబుల్ గోల్స్ అని, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అని, రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఇవన్నీ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ రెండు కూడా ఒక కాయిన్ తీసుకుంటే ఒకటి ఇటుపక్క ఉంది, ఇంకోటి ఇటుపక్క ఉంది. టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. రెండు కూడా ఒకటే ఒక విధంగా. కాకపోతే అండ్ గివెన్ ద ఇంక్రీజింగ్ థ్రెట్ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్, మనం ఏం చూస్తున్నాం? ఇయర్ ఆఫ్టర్ ఇయర్ క్లైమేట్ చేంజ్ మూలంగా చాలా నెగటివ్ ఇంపాక్ట్
దాని మూలంగా చాలా ప్లాంట్స్ యానిమల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అది దృష్టిలో పెట్టుకుని టైమ్ హ్యాస్ కమ్, సమయం వచ్చింది. దేనికి సమయం వచ్చింది? టు ట్రీట్ ద ఫార్మర్ యాజ్ అ డిస్టింక్ట్ రైట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, అది మీనింగ్ తెలిస్తే మీకు అప్పుడు ఈ సెంటెన్స్ మీనింగ్ అర్థమవుతుంది. ఫార్మర్, లాటర్, రెండు వర్డ్స్ మీకు తెలియాలి. ఫార్మర్ అంటే ఒక మీనింగ్ అంతకు ముందు అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ కాదు, అంతకు ముందు గతంలో ప్రెసిడెంట్ అని చెప్పి. బట్ ఇక్కడ డిఫరెంట్ మీనింగ్. ఇక్కడ ఫార్మర్ అంటే ఫస్ట్ ఇన్ పొజిషన్. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే లాటర్. ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి మీరు. లేటర్ వేరు, లాటర్ వేరు. డబుల్ టీ అంటే సెకండ్ ఇన్ పొజిషన్. ఈ రెండు వర్డ్స్ బేస్ చేసుకుని చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫార్మర్ ఏంటంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నది, ప్రొటెక్టెడ్, ద రైట్ టు బి ప్రొటెక్టెడ్ అన్నది ఫస్ట్ ఫార్మర్. సెకండ్ ఏంటి? హోల్సమ్ ఎన్వైరన్మెంట్ అన్నది, సస్టైనబుల్ గోల్స్ బేస్ చేసుకుని హోల్సమ్ ఎన్వైరన్మెంట్ అన్నది లాటర్. ఈ సెంటెన్స్ ఏం చెప్తుందంటే ఈ రెండు కూడా బోత్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ ఒకటి. కానీ ఈ క్లైమేట్ చేంజ్ ప్రతి ఇయర్ డిటీరియరేట్ అవుతోంది. దాని మూలంగా చాలా స్పీషీస్, జీనస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి సమయం వచ్చింది. దేనికి సమయం వచ్చింది? ఈ రెండిట్లో ఏది ముఖ్యం అని డిసైడ్ చేయాలంటే ఫస్ట్ది ముఖ్యం అని చెప్పి, ద టైమ్ హెస్ కమ్ టు ట్రీట్ ద ఫార్మర్ యాజ్ అ డిస్టింక్ట్ రైట్. ఈ ఫస్ట్ది ఏంటి ఇక్కడ? రైట్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ క్లైమేట్ అన్నది డిస్టింక్ట్ రైట్ గా గుర్తు చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పి మనకి ఎడిటోరియల్ చెప్తోంది. ఇట్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్, మళ్ళీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇక్కడ. ఇట్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ద వ్యాగరీస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ హ్యావ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్ త్రూ ఫ్యాక్టర్స్ రేంజింగ్ ఫ్రమ్ రైజింగ్ టెంపరేచర్, స్టార్మ్స్ అండ్. ఇక్కడ కోర్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏమి ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఇట్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ద వ్యాగరీస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. వ్యాగరీస్ అంటే ఏంటి? మనకి అన్ఎక్స్పెక్టెడ్, ఇన్ఎక్స్ప్లికబుల్ చేంజెస్. ఇన్ఎక్స్ప్లికబుల్ అన్నది ఇంపార్టెంట్ వర్డ్. అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటివి, వివరణ ఇవ్వలేనటువంటివి, రీజన్ ఇవ్వలేనటువంటివి. కొంతమంది సడన్ గా బిహేవియర్ చేంజ్ అవుతుంది. వెదర్ కూడా ఒకసారి అప్పుడే ఎండగా ఉంటుంది, అప్పుడే మబ్బుగా ఉంటుంది. అలాంటి టైంలో మనం వ్యాగరీస్ ఆఫ్ క్లైమేట్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఇది ఒక స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్. అంటే సడన్ చేంజెస్ అని మీరు తీసుకోండి. పెక్యులర్ ఆల్సో యూ కెన్ యూజ్. వెరీ గుడ్ దివ్య. పెక్యులారిటీస్ అని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ క్లైమేట్, మళ్ళీ మీరు క్లైమేట్కి వెదర్కి డిఫరెన్స్ ఏంటి? క్లైమేట్ అంటే వెదర్ ప్యాటర్న్స్, 100 years 200 years వెదర్ ప్యాటర్న్ క్లైమేట్ అంటాం. ప్రతిరోజు జరిగే మార్పులు మనం వెదర్ అంటాం. వెదర్, అందుకే మనకి టీవీలో వెదర్ రిపోర్ట్ అంటారు, కానీ క్లైమేట్ రిపోర్ట్ అని చెప్పి అన్నారు. వ్యాగరీస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ హ్యావ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్. అడ్వర్స్ అంటే నెగటివ్ ఇంపాక్ట్ మాట ఆన్ లైఫ్. ఏ విధంగా అవి నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి? త్రూ ఫ్యాక్టర్స్ రేంజింగ్ ఫ్రమ్, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫ్యాక్టర్స్ రేంజ్ ఏంటంటే రైజింగ్ టెంపరేచర్స్. ఇక్కడ మళ్ళీ మీరు రైజ్, రోజ్, రిజన్, ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్. దీనికి ఆపోజిట్ అంటే రిలేటెడ్ రైజ్, రైజ్డ్. ఇది రెగ్యులర్ వర్బ్ అండ్ ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. ఇంట్రాన్సిటివ్ అంటే ఆబ్జెక్ట్ తీసుకోలేదు. ఇది తీసుకోగలరు. రైజ్ యువర్ హ్యాండ్స్, రైజ్ యువర్ స్టాండర్డ్స్. ఆ రీజన్స్ ఏంటంటే, ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి రైజింగ్ టెంపరేచర్స్, రెండు స్టార్మ్స్, డ్రౌట్స్ అంటే చాలా రోజులు మనకు వర్షాలు లేవు అనుకోండి, అప్పుడు మనం డ్రౌట్ అంటాం. దాన్ని మనం డ్రై స్పెల్ అని కూడా అంటాం. ఇంపాక్ట్ ఆఫ్ సంథింగ్, ఇంపాక్ట్ ఆన్ సంథింగ్. మీరు సోర్స్ చెప్తే ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అదే కనుక ఎవరి మీద ఇంపాక్ట్ ఉందో చెప్తే ఇంపాక్ట్ ఆన్ ద పోర్ పీపుల్, ఇంపాక్ట్ ఆన్ ద స్పీషీస్. అది డిఫరెన్స్. డ్రౌట్స్ అంటే డ్రై స్పెల్ మాట, వర్షాలు లేకపోతే అప్పుడు డ్రౌట్స్ అంటాం. 2, ఫుడ్ షార్టేజెస్ డ్యూ టు క్రాప్ ఫెయిల్యూర్ అండ్ షిఫ్ట్స్ ఇన్ వెక్టర్ బార్న్ డిసీజెస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వెక్టర్ అంటే ఏంటంటే a living organism that transmits an infectious agent from an infected animal to a human. ఇక్కడ ఒక ఇన్ఫెక్టెడ్ యానిమల్ ఉందనుకోండి, అంటే దీంట్లో ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నది. ఈ ఇన్ఫెక్టెడ్ యానిమల్ నుంచి ఆ వైరస్ని, ఆ బ్యాక్టీరియాని మనిషి కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ఒక ఏజెంట్ ఉంటుంది అన్నమాట, ఒక ఆర్గానిజం. ఆ ఆర్గానిజంని ట్రాన్స్ఫర్ చేసే ఆర్గానిజం మనం వెక్టర్ అంటాం.
వెక్టర్ బాన్ అన్నది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ. ఎందుకంటే మనకి బేర్ అన్న వర్డ్ తీసుకుంటే నౌన్, బ్రౌన్ బేర్, గ్రిజ్లీ బేర్, టెడీ బేర్, పోలార్ బేర్. అదే కనుక అది ఇంపార్టెంట్ కాదు. బేర్ అన్నది వర్బ్ గా తీసుకుంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి. బట్ ఈ కాంటెక్స్ట్ లో రెండు మీకు తెలియాలి. ఒకటి బేర్, బోర్, బాన్. ఇంకోటి బోర్, బాన్. లాస్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బేర్, బోర్, బాన్. ఈ బిఓఆర్ఎన్, ఈ బాన్ అంటే టు క్యారీ సంథింగ్, టు క్యారీ. ఇక్కడ వెక్టర్ బాన్ డిసీజ్ అంటే క్యారీడ్ బై వెక్టర్స్. ఆ డిసీజ్ని, ఆ డిసీజ్ కాజ్ చేసే బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు, పారాసైట్స్ అవ్వచ్చు, ఏవైతే క్యారీ చేస్తున్నాయో వాటిని మనం వెక్టర్స్ అంటాం. వాటి నుంచి వచ్చే డిసీజ్ని వెక్టర్ బాన్. ఇక్కడ మీరు ఇంకో రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ బాన్ డిసీజెస్, వాటర్ బాన్ డిసీజెస్, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్, డిగ్రేడ్ అంటే ఏంటి? తక్కువ స్థాయికి తీసుకువెళ్ళటం. మనం దాన్ని ఎక్కడ యూస్ చేస్తాం? ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ ఒకటి, డిగ్రేడేషన్ ఆఫ్ స్టాండర్డ్స్, డిగ్రేడేషన్ ఆఫ్ క్వాలిటీ, డిగ్రేడేషన్ ఆఫ్ సంథింగ్ గుడ్, కిందకి వెళ్ళిపోతుంటే యూస్ చేస్తాం. ద ప్రాసెస్ బై విచ్ సంథింగ్ ఈజ్ మేడ్ వర్స్. ఇఫ్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ లీడ్ టు అక్యూట్ షార్టేజ్, అక్యూట్ అంటే సివియర్ మాట, అక్యూట్ పెయిన్ అంటే సివియర్ పెయిన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్, ద రైట్ టు ఈక్వాలిటీ విల్ ఆల్సో బి వైలేటెడ్. ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ మూలంగా, క్లైమేట్ చేంజ్ మూలంగా షార్టేజ్ ఆఫ్ ఫుడ్ ఉందనుకోండి, షార్టేజ్ ఆఫ్ వాటర్ ఉందనుకోండి, అప్పుడు రైట్ టు ఈక్వాలిటీ కూడా వైలేట్ చేసినట్టు వస్తుంది. ఎందుకనంటే రైట్ టు ఈక్వాలిటీ, అందరూ సమానమే, ఆ ఆ రైట్ని వైలేట్ చేసినట్టు అవుతుంది. ఎందుకనంటే యాజ్ అ poorer, underserved communities will not be able to cope with the adversity. ఇవి షార్టేజ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? రిచ్ పీపుల్కి ఏ ప్రాబ్లం లేదు, కానీ పోర్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ అడ్వర్సిటీ అంటే నెగటివ్ థింగ్ మాట, దాన్ని భరించలేరు. కోప్ విత్ అంటే బేర్ చేయటం మాట, వాళ్ళకి వాళ్ళ వల్ల అవ్వదు. వాళ్ళ వల్ల అవ్వదు కాబట్టి రైట్ టు ఈక్వాలిటీ అనేదానికి మీనింగ్ లేకుండా అయిపోతుంది. ద కోర్ట్స్ ఎంపసిస్ ఆన్ క్లైమేట్ చేంజ్ కేమ్ ఇన్ అ కేస్. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందంటే, రాజస్థాన్లో ఒక బర్డ్ ఉంది, రాజస్థాన్, గుజరాత్ ఆ ఏరియాలో. ఆ బర్డ్ పేరు ఏంటంటే, ఆ బర్డ్ స్పీషీస్ పేరు ఏంటంటే ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఒకప్పుడు ఇది ఎక్స్టింక్ట్ అయిపోయింది అనుకున్నారు, కానీ తర్వాత స్పాట్ చేయడం జరిగింది. స్పాట్ చేసిన తర్వాత కన్జర్వేషన్ ఎఫర్ట్స్ మొదలు పెట్టడం జరిగింది. ఇది ఒకవైపు. ఇంకోవైపు ఏంటంటే, ఈ రోజున మనం కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలని చెప్పి యాజ్ పార్ట్ ఆఫ్ సస్టైనబుల్ గోల్స్ మనం ఏం చేస్తున్నాం? రెన్యూయబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతున్నాం. ఈ రెన్యూయబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీనే నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటారు. కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్స్. నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ. ఇవన్నీ కూడా నాన్ కన్వెన్షనల్ ఆర్ రెన్యూయబుల్. ఫస్ట్ ఏంటి? కన్వెన్షనల్ ఆర్ నాన్ రెన్యూయబుల్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ప్రాబ్లం అన్నమాట. ద కోర్ట్స్ ఎంపసిస్ ఆన్ క్లైమేట్ చేంజ్ కేమ్ ఇన్ అ కేస్ దట్ పిటెడ్. పిట్ చేయటం ఒక మీనింగ్, పిట్ అంటే గొయ్య, కానీ ఇక్కడ ఆ గొయ్య అన్నప్పుడు నౌన్, ఇక్కడ పిట్ అనేది వర్బ్. ఇక్కడ పిట్ అంటే ఏంటంటే ఒక వ్యక్తిని కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక ఒక విషయం కానీ ఇంకొక వ్యక్తితోటి, ఇంకొక విషయంతోటి పోటీ పడితే అప్పుడు పిటెడ్ అగేన్స్ట్ ఈచ్ అదర్ అంటాం. టు ఫైట్ ఆర్ కంపీట్ అగేన్స్ట్ అనదర్ పర్సన్. The court's emphasis on climate change came in a case that pitted the concern over multiple deaths of the great Indian bustard. ఇది ఒక బర్డ్ స్పీషీస్. బర్డ్ స్పీషీస్. ఈ బర్డ్ ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్, గుజరాత్ ఆ ఏరియాలో. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ డ్యూ టు సోలార్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్. సోలార్ పవర్ అన్నది రెన్యూయబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, అది మంచిదే ఎన్వైరన్మెంట్కి. కానీ ఏమవుతుంది ఇక్కడ? దాని మూలంగా ఒక బర్డ్ ఎఫెక్ట్ అవుతుంది. రెండిట్లో ఏది ఇంపార్టెంట్? బర్డే ఇంపార్టెంట్ అని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే రైట్ టు లైఫ్, ఫండమెంటల్ రైట్ ఒకటి, అండ్ రైట్ టు బీ ఫ్రీ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ డ్యూ టు సోలార్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ అగేన్స్ట్ ఇండియాస్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్. సోలార్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఎందుకు? వాళ్ళు సోలార్ ఎనర్జీ ఎందుకు? as part of against India's international obligation to meet its emission reduction. మనం కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి, సస్టైనబుల్ గోల్స్ ప్రాక్టీస్ చేయాలి. దాంట్లో భాగంగా సోలార్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ అన్నమాట.
and increase its energy capacity through non-fossil fuel sources. వీటినే మనం non-fossil fuel forces. ఇక్కడ మీకు sources, I'm sorry, conventional, non-fossil fuel sources అంట. ఫస్ట్ మీకు ఈ వర్డ్స్ తెలియాలి. కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్. కన్వెన్షనల్ అంటే ట్రెడిషనల్ మాట. మనకి కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్స్. నాన్ కన్వెన్షనల్ ఇవి నాన్ రెన్యూవబుల్, ఒకసారి అయిపోతే ఇంక మళ్ళీ మనకి అందుబాటులో ఉండవు అన్నమాట. నాన్ కన్వెన్షనల్ వాటినే రెన్యూవబుల్ సోర్సెస్ అంటాం. ఇవి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో, ఇవన్నీ కూడా నాన్ కన్వెన్షనల్ లేదంటే రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ద కాంటెక్స్ట్ ఇస్ ద కొనండ్రమ్. ఇది బేసిక్ ప్రాబ్లం మాట. కొనండ్రమ్ అంటే కన్ఫ్యూజింగ్ అండ్ డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ క్వశ్చన్. మామూలుగా మనం ఏమంటాం? ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ సొల్యూషన్ అంటాం. కానీ కొన్ని ప్రాబ్లమ్స్కి అంత ఈజీగా సొల్యూషన్ రాదు. అప్పుడు కొనండ్రమ్ అన్న వర్డ్ యూజ్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఎందుకంటే ఈ వర్డ్ని బ్యాంక్ ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సిలో ఇవ్వటం జరిగింది. ద కాంటెక్స్ట్ ఇస్ ద కొనండ్రమ్ పెక్యూలియర్ టు సమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ అన్నమాట. ఆన్సర్ మనకు అంత ఈజీగా దొరకదు. ద బెంచ్ వాజ్ ఫేస్డ్ విత్ అ ప్రీ అంటే అర్జెంట్ అండ్ ఇమోషనల్ రిక్వెస్ట్ ఒకటి. అలాగే కోర్టులో వేసినప్పుడు కూడా ప్రీ అంటాం మనం, లీగల్ టర్మ్ కూడా అది. ద బెంచ్ వాజ్ ఫేస్డ్ విత్ అ ప్రీ బై 3 యూనియన్ మినిస్ట్రీస్. ఆ మినిస్ట్రీస్ ఏంటి? ఎన్వైరన్మెంట్, పవర్ అండ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సీకింగ్, ఇవేమని కోర్టులో కేసు వేసాయంటే సీకింగ్ మోడిఫికేషన్ ఆఫ్ ద కోర్ట్స్ April 2021 ఆర్డర్. April 2021లో కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆ కోర్ట్ ఆర్డర్ని మోడిఫై చేయమని చెప్పి వీళ్ళంతా ప్రీ వేశారన్నమాట, కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ సాట్. సీక్ అంటే ఒక దానికోసం చూడటం, వెతకటం, ప్రయత్నం చేయటం, సీక్. ఏం సీక్ చేస్తున్నారు వీళ్ళు? మోడిఫికేషన్ ఆఫ్ ద కోర్ట్స్ April 2021 ఆర్డర్ దట్ సాట్ టు ప్రొటెక్ట్. ఈ ఆర్డర్ ఏం చేసింది? దట్ సాట్ టు ప్రొటెక్ట్ ద క్రిటికలీ ఎండేంజర్డ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఈ కోర్ట్ ఆర్డర్ దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చింది? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బర్డ్ స్పీషీస్ కి ఎండేంజర్డ్ అయింది కాబట్టి. ఎండేంజర్డ్ అంటే ఏంటి? ఎండేంజర్డ్ అంటే థ్రెటన్ చేయటం. ఒక బర్డ్ కానీ ఒక యానిమల్ కానీ ఎక్స్టింక్ట్ అయిపోయే ప్రమాదంలో ఉంటే దాని లైఫే, సర్వైవలే థ్రెటన్ అయితే ఎండేంజర్డ్ స్పీషీస్ అంటాం. ఒక స్పీషీస్ ఎండేంజర్డ్ అయినప్పుడు మనం కన్జర్వేషన్ ఎఫర్ట్స్ పెట్టకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత అదే స్పీషీస్ ఎక్స్టింక్ట్ అయిపోతుంది. ఎక్స్టింక్ట్ అంటే ఇంకా మనం ప్లానెట్ ఎర్త్ మీద చూడలేం, లైక్ డైనోసార్స్ మనం ఇప్పుడు చూడలేం. ఆ విధంగా కోర్ట్ ఏం చేసిందంటే ద కోర్ట్ sought to protect the critically అంటే very seriously endangered great Indian bustard from being killed in collisions with power transmission lines. కొలిజన్ అంటే ఏంటి? రెండు వెహికల్స్ గుద్దుకున్నాయి అనుకోండి, కొలిజన్ అంటాం. విత్ ఇక్కడ ఏంటి? బర్డ్స్, పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ అవి కొలిజన్ అయినప్పుడు అవి చచ్చిపోతున్నాయి, క్వైట్ న్యాచురల్. ఫ్రమ్ బీయింగ్ కిల్డ్ ఇన్ కొలిజన్స్ విత్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ పుట్అప్ బై. ఈ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఎవరు పెట్టారు? పుట్అప్ బై సోలార్ ఎనర్జీ కంపెనీస్ ఇన్ రాజస్థాన్ అండ్ గుజరాత్. ఇక్కడ మీకు చాలా వర్డ్స్ ఉన్నాయి, తెలుగులో అక్కడ రాయటానికి అవ్వలేదు. కొనండ్రమ్ అంటే తికమక పెట్టే సమస్య. అంటే ఒక సమస్యకి మనకి ఈజీగా ఆన్సర్ రాకపోతే అప్పుడు కొనండ్రమ్ అన్న వర్డ్ యూజ్ చేయాలి. ఆ కన్ఫ్యూజింగ్ అండ్ డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ క్వశ్చన్. ప్రీ అంటే మనవి, రిక్వెస్ట్ మేడ్ ఇన్ అన్ అర్జెంట్ అండ్ ఇమోషనల్ మేనర్. కానీ ప్రీ అన్నది లీగల్ టర్మ్ కింద కూడా మనం యూజ్ చేస్తాం. ఎవ్రీడే ఇంగ్లీష్లో యూజ్ చేయొచ్చు, లీగల్ టర్మ్గా యూజ్ చేస్తాం. ఎండేంజర్ అంటే అంతరించిపోతున్న. ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే అర్థం ఏంటి? అంతరించిపోతున్న స్పీషీస్ అన్నమాట. అవి ప్లాంట్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు. కొలిజన్ అంటే ఢీ కొనటం. రెండు వెహికల్స్ ఢీకొంటే అప్పుడు మనం కొలిజన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ రెండు ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆర్డర్లో ఏం చెప్పింది కోర్టు? ఆ స్పీషీస్ సర్వైవల్ ఇంపార్టెంట్ అని చెప్పింది. ది ఎర్లియర్ ఆర్డర్ హ్యాడ్ డైరెక్టెడ్. అదే సమయంలో స్పీషీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి కోర్టు ఏం చెప్పిందంటే ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ తీసుకువెళ్ళాలని చెప్పింది. ది ఎర్లియర్ ఆర్డర్ హ్యాడ్ డైరెక్టెడ్, ఇక్కడ మళ్ళీ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది ఫస్ట్ కాబట్టి, దట్ ఆల్ లో వోల్టేజ్ పవర్ లైన్స్ ఇన్ బోత్ ప్రయారిటీ where the bird is known to live and potential where conservation efforts are going on areas be laid underground
and existing overhead lines converted to underground lines. లైన్స్ని అండర్ గ్రౌండ్ తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. అవి ప్రయారిటీ ఏరియాస్లో అవ్వచ్చు, పొటెన్షియల్ ఏరియాస్లో అవ్వచ్చు. మనకి బర్డ్ ఈజ్ నోన్ టు లివ్ ప్రయారిటీ, పొటెన్షియల్ వే కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్. కన్జర్వేషన్ అంటే ప్రొటెక్ట్ చేయటం అన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, లేడ్. ఎప్పుడైతే మీరు ఈ వర్డ్ని చూస్తారో ఇమ్మీడియట్గా మీరు ఈ రెండు రెండు కన్ఫ్యూజింగ్ వర్బ్స్ ఉన్నాయి, లై, లే. ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకున్నా కూడా ఎగ్జామ్లో ప్రెషర్ ఉంటుంది కాబట్టి అంత ఈజీ కాదు. ఇవి చాలాసార్లు ఇవ్వడం జరిగింది. లై అనేది నౌన్, లై అన్నది రెగ్యులర్ వర్బ్. లై, లైడ్, లైడ్ ఇవి రెండు స్టూడెంట్స్ హ్యాండిల్ చేయగలరు. బట్ లై అన్నది ఇర్రెగ్యులర్ వర్బ్ కూడా. లై, లే, లేయిన్ ఇది చాలా మందికి ఫార్మ్సే తెలియదు. లై, లే, లేన్ అన్నది రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ ఏంటంటే మనం బాగా అలసిపోయినప్పుడు మంచం మీద కానీ సోఫా మీద కానీ ఇలా పడుకుంటాం హారిజాంటల్ పొజిషన్లో, దాన్ని లయింగ్ అంటాం, అదొక మీనింగ్. ఇంకొక మీనింగ్ ఏంటంటే ఒక వస్తువు ఒక పర్టికులర్ ప్రదేశంలో ఎక్కువ కాలం ఉందనుకోండి, అప్పుడు కూడా మనం లై అంటాం. ఇంకొకటి ఇక్కడ పాస్ట్ ఫామ్ ఏంటి, లైకి లే, మనకి సపరేట్ వర్బ్ ఉంది, లే, లేయిడ్, లేయిడ్ అని చెప్పి. లే, లేయిడ్, లేయిడ్ అంటే ఏదైనా ఒకటి కింద పెట్టడం అన్నమాట. ఇది దేనితో వెళ్తుందంటే ఇక్కడ లైన్స్, పవర్ లైన్స్, రోడ్స్, రూల్స్ అండ్ ఆల్సో ఫౌండేషన్ స్టోన్, బేబీస్, థింగ్స్, ఎగ్స్, వీటికి మనం లే, లేడ్, లేడ్ అని యూజ్ చేస్తాం. బీ లేడ్ అండర్ గ్రౌండ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఓవర్ హెడ్ లైన్స్ కన్వర్టెడ్ టు అండర్ గ్రౌండ్ లైన్స్. ఇట్ హ్యాడ్ ఆల్సో డైరెక్టెడ్, ఇది కూడా పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది మనకి, దట్ హై వోల్టేజ్ లైన్స్ ఇన్ ఐడెంటిఫైడ్ ఏరియాస్ బీ షిఫ్టెడ్ బిలో ద గ్రౌండ్. హై వోల్టేజ్ లైన్స్ని కూడా ఐడెంటిఫై చేసి బిలో ద గ్రౌండ్ తీసుకెళ్ళమని చెప్పి ఆర్డర్ చేయడం జరిగింది. ద మోడిఫికేషన్ వాజ్ సాట్ యాజ్ కన్వర్షన్. అసలు ఈ మినిస్ట్రీస్ అన్ని ఎందుకు కోర్టుకి వెళ్ళినాయి, ఎందుకని మోడిఫికేషన్ రిక్వెస్ట్ చేసినాయి అంటే, ద మోడిఫికేషన్ వాజ్ సాట్, ఇది పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. వీ సాట్ సంథింగ్, సంథింగ్ వాజ్ సాట్ బై అస్, పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్. యాజ్ కన్వర్షన్ టు అండర్ గ్రౌండ్ లైన్స్ వాజ్ టెక్నికలీ నాట్ పాసిబుల్. ఇప్పుడు అండర్ గ్రౌండ్ లైన్స్ కింద కన్వర్ట్ చేయాలంటే టెక్నికల్గా ఫీజిబుల్ కాదా, పాసిబుల్ అన్నదానికి ఫీజిబుల్ అని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ టూ ఎక్స్పెన్సివ్, ఒకటి పాసిబిలిటీ, రెండోది మనీ ఇన్వాల్వ్మెంట్, టూ ఎక్స్పెన్సివ్ అండ్ ద రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ వాజ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ బై ది ఆర్డర్. దీని మూలంగా ఏమైంది, టూ ఎక్స్పెన్సివ్ కాబట్టి అందులో ఉన్న ఇండస్ట్రీ ప్లేయర్స్ అడ్వర్స్గా ఎఫెక్ట్ అయ్యారు, అంటే నెగిటివ్ ఇంపాక్ట్ జరిగింది అన్నమాట. ఎస్పెషలీ బికాస్ ద ఏరియా హ్యాడ్ కన్సిడరబుల్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ పొటెన్షియల్. అంటే వాళ్ళ పొటెన్షియల్ ఉంది కాబట్టి విండ్ ఎనర్జీకి, సోలార్ ఎనర్జీకి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ ఎప్పుడైతే కోర్ట్ ఆర్డర్ వచ్చిందో అవి మళ్ళీ అండర్ గ్రౌండ్ తీసుకువెళ్ళాలంటే చాలా ఎక్స్పెన్సివ్, అందుకని చెప్పి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. ద కోర్ట్ హ్యాస్ నౌ ఆస్క్డ్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ టు డిసైడ్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ అండర్ గ్రౌండ్ అండ్ ఓవర్ గ్రౌండ్ లైన్స్ అండ్ రీకాల్డ్ ఇట్స్ ఎర్లియర్ ఆర్డర్స్. అంతకుముందు ఇచ్చిన ఆర్డర్స్ని రీకాల్ చేసింది. రీకాల్ చేస్తూ ఏం చెప్పిందంటే ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ఏం చేయాలి, ఎన్ని అండర్ గ్రౌండ్ ఉండాలి, ఎన్ని ఓవర్ గ్రౌండ్ ఉండాలి, అదే డిసైడ్ చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ మన కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. కమిటీ అనేది కలెక్టివ్ నౌన్. ఈ కలెక్టివ్ నౌన్స్ అన్నవి సింగులర్ వర్బ్ తీసుకుంటాయి, సింగులర్ ప్రొనౌన్ తీసుకుంటాయి యూజువల్గా. కానీ సెంటెన్స్ కనుక డివిజన్ ఎక్స్ప్రెస్ చేస్తే ప్లూరల్ వర్బ్, ప్లూరల్ ప్రొనౌన్ తీసుకుంటాయి. ఇంపార్టెంట్ కలెక్టివ్ నౌన్స్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, కమిటీ, జ్యూరీ, స్టాఫ్, టీమ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలి మీరు. ఇప్పుడు ఎడిటోరియల్ ఎలా ఎండ్ అవుతుందంటే, ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ద గోల్ ఆఫ్ రెడ్యూసింగ్ ద కంట్రీస్ కార్బన్ ఫుట్ ప్రింట్. ఒక దురదృష్టకరమైన సంఘటన లేదా సిచ్యువేషన్ ఏంటది, ఒక పక్క గోల్, మన గోల్ ఏంటి, సస్టైనబుల్ గోల్స్లో ఒక గోల్ ఏంటి, రెడ్యూసింగ్ ద కంట్రీస్ కార్బన్ ఫుట్ ప్రింట్ అండ్ ద నీడ్ టు ప్రొటెక్ట్ క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీషీస్. ఇంకో పక్క ఏంటి మనకి ఇంపార్టెంట్, క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీషీస్ని ప్రొటెక్ట్ చేయటం. ఈ రెండు కూడా దే ఆర్ అట్ ఆడ్స్ విత్ ఈచ్ అదర్. ఇది దురదృష్టకరమైన సిచ్యువేషన్ అన్నమాట. రెండు ఇంపార్టెంటే కానీ రెండు కూడా అట్ ఆడ్స్ విత్ ఈచ్ అదర్ అంటే డిసగ్రిమెంట్లో ఉన్నాయి, ఇన్ అ స్టేట్ ఆఫ్ డిసగ్రిమెంట్. అట్ ఆడ్స్ అన్నది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. ఇది చాలా దురదృష్టకరం, ఎందుకంటే మనకి ఎన్వైరన్మెంట్ ఇంపార్టెంట్, యాజ్ అ హోల్ ఎన్వైరన్మెంట్ ఇంపార్టెంట్.
ఎన్వైరన్మెంట్తో పాటు అందులో ఉన్న స్పీషీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్వైరన్మెంట్ మీద ఫోకస్ చేసి స్పీషీస్ నెగ్లెక్ట్ చేయలేం కదా. రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే స్పీషీస్ సర్వైవల్ ఇంపార్టెంట్. కోర్ట్ చెప్పింది అదే. ద సూనర్ అ సొల్యూషన్ ఇస్ ఫౌండ్ ద బెటర్. ఇది జనరల్గా నేను యూస్ చేస్తుంటాను. కాన్వర్జేషన్ ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే ద సూనర్ ద బెటర్. ఎంత తొందరగా అయితే అంత మంచిది. ద సూనర్ ద బెటర్. బట్ ఇక్కడ ఏంటంటే ద సూనర్ అ సొల్యూషన్ ఇస్ ఫౌండ్ ద బెటర్. We find a solution, present tense active voice. Solution is found, present tense passive voice. This is all about the editorial. Eroju. Now let us go to mini mocks. We are running out of time. It's already 7:43. I have a request. All of you, please go through these questions after the session because I'm providing the PDF. మీరందరూ కూడా సెషన్ అయ్యాక నేను మధ్యాహ్నం పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు విన్నారు, చదవండి, ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి. రేపు చూద్దాం ఆన్సర్స్ ఏంటో. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు, ఎందుకంటే ఇప్పుడు టైం లేదు. ఇప్పుడు ఎర్రర్ లొకేషన్, ఈరోజు నేను ఎర్రర్ లొకేషన్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను మినీ మార్క్స్ కింద. నెక్స్ట్ డబుల్ ఫిల్లర్స్, ట్రిపుల్ ఫిల్లర్స్ కూడా తీసుకురావడం జరిగింది. ప్లస్ యాంటోనిమ్స్, వర్డ్ మీనింగ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ప్లీజ్ రీడ్, ఫస్ట్ చదవండి మీరు. ట్రై టు స్పాట్ ది ఎర్రర్. యాంగర్డ్ ఓవర్ ద డిలే ఇన్ గివింగ్ కాంపన్సేషన్, factory workers shouted slogans against the president and the MD when he reached the office. First, I will explain in English, then I will explain in Telugu. Angered over the delay in giving compensation, factory workers shouted slogans against the president and the MD when he reached the office. Where is the error? Good, better, best, well, better, best. Please, in ఈ sentence లో error ఎక్కడ ఉంది? Where is the error? Who is this? Divya says third part. Nothing wrong with the third part. Third part lo error ledandi. Kumari says fourth part. Grammar pages are given only to those who have purchased the course. I have launched 2 courses. Foundation course, one English, the other bilingual. Those students who have purchased the course, they will get those questions. There should be some difference between those who have purchased the course, those who haven't purchased the course. Please understand that. Fourth part, there's an error. What is wrong with the fourth part? Here we are talking about the only one person. When 2 nouns or 2 adjectives refer to the same person, before the second noun or before the second adjective, we should not use any article. Based on that, fourth part, there should not be there. There's an error. ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఎక్కడ ఉందంటే ఫోర్త్ పార్ట్లో ఉంది. ఫోర్త్ పార్ట్లో ఎర్రర్ ఏంటంటే మనం కనుక 2 నౌన్స్ కానీ 2 యాడ్జెక్టివ్స్ కానీ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ యూజ్ చేస్తే 2 యాడ్జెక్టివ్స్ కానీ 2 నౌన్స్ కానీ ఒకే వ్యక్తికి సంబంధించి మనం యూజ్ చేసాం. అప్పుడు రెండో నౌన్ ముందు కానీ 2 యాడ్జెక్టివ్ ముందు కానీ ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఇక్కడ మనం ఒక వ్యక్తి గురించే మాట్లాడుతున్నాం. హీ రీచ్డ్ అంటే ఏంటి, ఒక వ్యక్తి. ఇక్కడ ద ప్రెసిడెంట్ అన్నది ఇక్కడ యూజ్ చేయొచ్చు ఫస్ట్ టైం. రెండోది ద ఎండి అన్నది యూజ్ చేయకూడదు. ద ప్రెసిడెంట్ అండ్ ఎండి, ద ప్రెసిడెంట్ అన్నది నౌన్, ఎండి అన్నది నౌన్. రెండో నౌన్ ముందు మనం యూజ్ చేయకూడదు. Excuse me. Go to the second one. The Union Health Minister said that there was an acute shortage of health personnel in rural areas who needed to be addressed urgently. First, I will explain in English, then I will explain in Telugu. You don't have to worry at all. The Union Health Minister said that there was an acute shortage of health personnel in rural areas. There's a problem. Because we are talking about a problem, we cannot use a relative pronoun who. We have to say which needed to be addressed urgently. We have an error in the fourth part. Not who, it should be which. Which needed to be addressed urgently. Which here means the problem needed to be addressed urgently. ఇక్కడ కూడా మనకి ఫోర్త్ పార్ట్లో ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం,
యూనియన్ హెల్త్ మినిస్టర్ ఏమన్నారంటే ఒక ప్రాబ్లం ఉందన్నారు. ఆ ప్రాబ్లం ఏంటి? అక్యూట్ షార్టేజ్ ఆఫ్ హెల్త్ పర్సనల్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఈ హెల్త్ పర్సనల్ అంటే నర్సెస్ అవ్వచ్చు, వీళ్ళంతా డాక్టర్స్ అవ్వచ్చు, షార్టేజ్ ఉందన్నమాట. అదొక ప్రాబ్లం. ప్రాబ్లమ్ ఏం చేయాలి? మనం అడ్రస్ చేయాలి. ప్రాబ్లం అన్నప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ హూ యూస్ చేయకూడదు. అదే పర్సన్స్ అయితే హూ యూస్ చేస్తాం. ఇక్కడ ఒక కాన్సెప్ట్ కదా ప్రాబ్లం అన్నది. అప్పుడు విచ్ యూస్ చేయాలి, రిలేటివ్ ప్రొనౌన్ విచ్ యూస్ చేయాలి. The RBI has approved to introduce polymer notes after taking into considering the cost and longevity associated with their manufacturing. ఇది కూడా కొంచెం కేర్ఫుల్గా చదవాలి మీరు. యూ హ్యావ్ టు రీడ్ దిస్ ఆల్సో కేర్ఫుల్లీ. అదర్వైజ్ అండర్ ప్రెషర్ నాట్ ఈజీ. ఎవ్రీ వర్డ్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్. Third question, third part, fourth part. What is wrong with the fourth part? No. The RBI has proposed present perfect tense, nothing wrong. Proposed what? To introduce polymer notes after take into consideration, not considering. Here we have to use a noun form. Take into consideration, taking into consideration. It's a standard expression. Take into consideration. Consideration which form? Noun. Took into consideration, taking into consideration. The question is about word form. Word forms are very important. ఇక్కడ మనకి ఆర్బీఐ హ్యాస్ ప్రపోజ్డ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎర్రర్ లేదు. ఏం ప్రపోజ్ చేసింది? టు ఇంట్రడ్యూస్ పాలిమర్ నోట్స్. ఇక్కడ కూడా మనకి ప్రాబ్లం లేదు. కాకపోతే థర్డ్ పార్ట్లో ప్రాబ్లం ఏంటంటే ఆఫ్టర్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్. ఇక్కడ మనం ఒక స్టాండర్డ్ ఫ్రేజ్ ఉందన్నమాట. స్టాండర్డ్ ఫ్రేజ్ ఏంటంటే టేక్ ఇంటూ కన్సిడరేషన్. కన్సిడర్ చేసు ఒక విషయాన్ని మనం కన్సిడర్ చేస్తూ పరిగణలోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంటే ఈ స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తాం. ఏ టెన్స్లో అయినా యూస్ చేయొచ్చు. ఐఎమ్ టేకింగ్ దిస్ ఇంటూ కన్సిడరేషన్, ఐ టుక్ దిస్ ఇంటూ కన్సిడరేషన్, ఐ టేక్ దిస్ ఇంటూ కన్సిడరేషన్, ఐ విల్ టేక్ దిస్ ఇంటూ కన్సిడరేషన్. టెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ టేక్ ఇంటూ కన్సిడరేషన్, ఇక్కడ కన్సిడరేషన్ అనేది నౌన్ ఫామ్ యూస్ చేయాలి. ఈ క్వశ్చన్ దేనికి సంబంధించి? వర్డ్ ఫామ్స్ సంబంధించి. బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎస్ఎస్సిలో వర్డ్ ఫామ్ సంబంధించి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి 3 బ్లాంక్స్ ఉన్నాయి, ఫిల్లర్స్. ఏ 3 వర్డ్స్ ఉన్న ఆప్షన్ కరెక్టో మీరు డిసైడ్ చేయాలి. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హూ ఇస్ దిస్? యూ హ్యావ్ జాయిన్డ్ రాదర్ ఆల్మోస్ట్ fag end of the session. The or the on renewable energy is for combating change. Combat అంటే ఫైట్ చేయటం అన్నమాట. Combat means what? To fight. The combating on renewable energy is already combat is there, you cannot use this. The change on renewable energy does not make any sense contextually. The energy on renewable energy does not make any sense. The reliance, rely on, depend on, bank on, count on, they all mean the same. Depend on, rely on, bank on, count on. The reliance on renewable energy is crucial for combating climate change. Perfect. What is the answer here? D is the answer. ఇక్కడ మనకి మీరు నౌన్, ప్రొనౌన్, వర్బ్ ఇవన్నీ చూస్తే అడ్వైజబుల్ కాదు, టైం టేకింగ్, రావచ్చు రాకపోవచ్చు. కాంటెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ? ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ మీద మనం డిపెండ్ అవుతాం. అది మీకు తెలిసి ఉండాలి. డిపెండ్ అవడానికి ఇంకొక వర్డ్ ఏంటి? రిలై అని చెప్పి అంటాం. డోంట్ రిలై ఆన్ మీ అంటే డోంట్ డిపెండ్ ఆన్ మీ. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి. రిలై ఆన్, డిపెండ్ ఆన్, బ్యాంక్ ఆన్, కౌంట్ ఆన్, అవన్నీ కూడా సేమ్ మాట. ఇక్కడ ద కాంబాటింగ్, ఆల్రెడీ ఇక్కడ కాంబాటింగ్ ఉంది, మళ్ళీ ఇక్కడ కాంబాటింగ్ యూస్ చేయలేం. ద చేంజ్ ఆన్ రెన్యూబుల్, చేంజ్ ఇన్ అనొచ్చు కానీ ఆన్ అనలేం మనం.
ది ఎనర్జీ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ ఇవన్నీ కూడా కాంటెక్చువల్లీ మీనింగ్లెస్ మాట. ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ద రిలయన్స్ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ, ద డిపెండెన్స్ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ, ఇది కరెక్ట్. ఈజ్ క్రూషియల్, ఈజ్ ఇంపార్టెంట్, ఇది కూడా కరెక్ట్. ఎందుకని ఇంపార్టెంట్ ఇది? ఫర్ కాంబాటింగ్, ఫైటింగ్ climate change. Answer is D. Go to the next one quickly. The of technology has transformed. ఇక్కడ కొంతవరకు మీరు గ్రామర్ నాలెడ్జ్, ప్లీజ్ రీడ్ దిస్ ఫస్ట్ ఇంగ్లీష్ దెన్ తెలుగు. The of technology has transformed. Here you can use your grammar knowledge. Has. Has can go with present tense, can go with present perfect, can go with present perfect continuous, but you have to understand the context again. Second, you need a verb generally at the outset in past participle form. Has societies, that no, has transformed, has technology, has greatly. Has societies, we don't say. Has technology, you can say, but not in this context. And has transformed, this seems right. In the second portion, what is the word you have to use? Transform. The advancements of technology. Actually, here, this is not the one. Here, the advancement of technology has greatly, we have used an adverb, has greatly transformed, already used here, societies. Based on that, what is the answer? D is the answer. ఇక్కడ మీకు కొంతవరకు హ్యాజ్ అన్నది ఒక క్లూ కింద మీకు ఉపయోగపడుతుంది గ్రామర్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయితే. హ్యాజ్ అన్నది ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది. షీ హ్యాజ్ అ కార్, ప్రెజెంట్ టెన్స్ పొజిషన్. హ్యాజ్ అన్నది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వస్తుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా వస్తుంది. బట్ ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వచ్చినప్పుడు వర్బ్ అన్నది పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ వర్బ్ ఉంది అంటే ఇక్కడ ఏముండాలి? ఎలాగ చేంజ్ చేసింది? అడ్వర్బ్ ఉండాలి. ఇక్కడ అడ్వర్బ్ ఏముంది? సెకండ్ దాంట్లో సొసైటీస్ అన్నది కాదు, ట్రాన్స్ఫార్మ్డ్ కాదు, టెక్నాలజీ కాదు, గ్రేట్లీ ట్రాన్స్ఫార్మ్డ్. దాన్ని బట్టి ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, ఇక్కడ సింగులర్ నౌన్, ఇక్కడ మనకి సింగులర్ వర్బ్ ఉంది. ఇదంతా గ్రామర్ నాలెడ్జ్ మాట. ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ హ్యాస్ గ్రేట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ సొసైటీస్. దేన్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది? సొసైటీస్. ఆన్సర్ ఇస్ డి. Writing about world order, Mr. Henry, that a geopolitical system must balance power and legitimacy if it is to be stable. Please try to read quickly. We are running out of time. Here, writing about world order, Mr. Henry confirms, believes, observes, or discovers, invents. It is in present tense. Subject is a third person singular. You can use all the verb forms, but based on the context, let us see the second word, that a geopolitical system must balance power and inspire legitimacy. No. Disability, not relevant here. Possess legitimacy. Hold this one. Pledge legitimacy. No. Disseminate means to spread. Legitimacy. No. What is the answer here? Possess legitimacy. It has to balance power, one thing, and possess legitimacy. It has to be legitimate. Based on that, answer is third one. Very good. I appreciate those who have chosen third one. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే మిస్టర్ హెన్రీ అన్న ఆయన ఒకటి అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, కన్ఫర్మ్ చేసి ఉండొచ్చు, బిలీవ్ చేసి ఉండొచ్చు, డిస్కవర్ చేసి ఉండొచ్చు, ఇన్వెంట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ మనకి ప్రెజెంట్ టెన్స్లో ఉంది ఈ క్లాజ్. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఫాలో అయినాయి ఆ రూల్ని. అంటే ఏంటి? మనం సెకండ్ వర్డ్ బట్టే డెసిషన్ తీసుకోగలం. ఇక్కడ రెండు విషయాలు ఇంపార్టెంట్ అని చెప్తోంది స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే. ఒకటి ఏంటంటే పవర్ని బ్యాలెన్స్ చేయాలి, రెండోది లెజిటిమసీ. అంటే మనం పవర్లోకి వచ్చినప్పుడు ఆ లెజిటిమసీ అన్నది ఉండాలన్నమాట. ఇల్లెజిటిమేట్గా పవర్లోకి వస్తే యాక్సెప్టబుల్ కాదు. ఇక్కడ ఇన్స్పైర్ లెజిటిమసీ, ఇన్స్పైర్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. డిజబిలిటీ అన్నది మనుషులతో వెళ్తుంది, సిచ్యువేషన్ కూడా యూజ్ చేయొచ్చు, ఈ కాంటెక్స్లో రెలవెంట్ కాదు. అండ్ డిసెమినేట్ అన్నది ఇన్ఫర్మేషన్ తోటి వెళ్తుంది, స్ప్రెడ్ చేయటం ఇక్కడ రెలవెంట్ కాదు. ఆన్సర్ ఏంటి? దాన్ని బట్టి ఇక్కడ ప్లెడ్జ్ లెజిటిమసీ కూడా కాదు. డిస్కవర్స్, ప్లెడ్జ్ యూజ్ చేయొచ్చు కానీ డిస్కవర్స్ యూజ్ చేయలేం. డిస్కవర్స్ దట్ ఆ జియోపొలిటికల్ సిస్టమ్ మస్ట్ బ్యాలెన్స్, ఇది డిస్కవర్ అన్న వర్డ్ ఈ కాంటెక్స్లో వెళ్ళదు. ఆన్సర్ ఏంటి? దాన్ని బట్టి అబ్జర్వ్స్. He, well, because he's a writer, writers observe.
observes that a geopolitical system must balance power and possess legitimacy. Legitimacy అనేది చాలా important. The procurement of 50 next generation supersonic fighter jets has the country's air force speed. Try to use your grammar knowledge has, then you need a verb in the past participle form usually, but you have to understand the context. Deteriorate, you cannot use debilitating, making something weak. Strengthened, this you can consider powered, you can consider bolstered. You can consider the first one and the fourth one. The lowest procurement is a negative word. Then you cannot use the word, positive word like strengthened. It is ruled out. All these are ruled out. Fourth one is again ruled out. Why? Because negative word cannot be used. We need something like a positive or a neutral word. Based on that, the recent procurement of 50 next generation supersonic fighter jets has bolstered. Bolster means to strengthen the country's air force speed. ఇక్కడ మనం గ్రామర్ నాలెడ్జ్ యూజ్ చేస్తే క్విక్గా సెకండ్ సెంటెన్స్ చదివినప్పుడు హ్యాజ్ అనేది వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో తీసుకుంటుంది. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి? రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఫస్ట్ది ఫోర్త్ది. మిగిలినవన్నీ కూడా రిజెక్ట్ చేయొచ్చు. ఈ రెండిట్లో లోయెస్ట్ ప్రొక్యూర్మెంట్ అన్నప్పుడు స్ట్రెంథన్ అన్న వర్డ్ యూజ్ చేయలేము. అవి రెండు కాంట్రాస్టింగ్ వర్డ్స్. ఏంటి రీసెంట్ ప్రొక్యూర్మెంట్ ఏం చేసింది? బోల్స్టర్ చేసింది, అంటే స్ట్రెంథన్ చేసింది. దాన్ని బట్టి ఆన్సర్ ఏంటి? What is the opposite of thrive? Opposite of thrive. Thrive means what? First, you have to know. They're asking for opposite. Thrive is a positive word. First, you have to know that. Flourish is a positive word. Blossom is a positive word. Expand is a positive word. Only one negative word, perish. Answer is this. Perish means to die. ఆన్సర్ ఈజ్ బి. ఇక్కడ థ్రైవ్ అంటే బాగా గ్రో అవ్వటం, బాగా సర్వైవ్ అవ్వటం, అది పాజిటివ్ వర్డ్. ఫ్లరిష్ అన్న కూడా అదే అర్థం, పాజిటివ్ వర్డ్. బ్లోజమ్ అన్న పాజిటివ్ వర్డ్, ఎక్స్పాండ్ అన్న పాజిటివ్ వర్డ్. ఒకటే నెగిటివ్ వర్డ్ ఉంది ఇక్కడ. నెగిటివ్ వర్డ్ ఏంటంటే పెరిష్. పెరిష్ అంటే టు డై, టు గెట్ స్పాయిల్డ్ ఆల్సో యూ కెన్ సే. వేడింగ్ ఈజ్ టిపికలీ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్? ఈ వేడింగ్ అన్న వర్డ్ ఏ యాక్టివిటీతో వెళ్తుంది, ఎక్కడ యూజ్ చేస్తాం మనం వేడింగ్ అన్నది? ఫ్లయింగ్, స్విమ్మింగ్, రన్నింగ్, వాకింగ్ త్రూ వాటర్. విచ్ యాక్టివిటీ? Flying, swimming, running, walking through water. Here actually wading means to walk through water with difficulty. Muddy water, a bit difficult to walk. The answer is D. ఈ వేడింగ్ అన్నది మనం వాటర్లో కష్టపడి నడిచినప్పుడు వాటర్లో అప్పుడు యూజ్ చేస్తాం. అది ఎలాంటి వాటరు? మడ్డీ వాటర్ అనుకోండి, కొద్దిగా అడుగు తీసి అడుగు వేయడం కష్టం అవుతుంది, అప్పుడు మనం వేడింగ్ అంటాం అన్నమాట. అగ్నాస్టిక్స్, ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది. అగ్నాస్టిక్ అన్నది ఇంపార్టెంట్ వర్డ్. ఆర్ ఇండివిజువల్స్ హూ, this has been given in many competitive exams, an important word you have to remember. What is the meaning of agnostics? Are individuals who firmly believe in a specific religion, have no opinion on religious matters, deny the existence of God, doubt the existence of God. What is the answer? Agnostic, a person who cannot decide the existence of God, cannot decide whether God is there or not. Based on that, answer is doubt, cannot decide God is there or not. Answer is D. అగ్నాస్టిక్ అంటే ఇప్పుడు మనం కొంతమంది దేవుని నమ్ముతాం, వాళ్ళని థీస్ట్ అంటాం. కొంతమంది దేవుని నమ్మరు, నాస్తికులు. ఆస్తికులు అంటే థీస్ట్, నాస్తికులు అంటే ఎథీస్ట్. నమ్మరు, దేవుడు లేడని వాదిస్తారు. వీళ్ళు దేవుణ్ణి నమ్ముతారు. కొంతమంది ఏం చేస్తారు, దేవుడు ఉన్నాడా లేదా అన్నది వాళ్ళు డిసైడ్ చేయలేరు, వాళ్ళకి డౌట్ మాట, దేవుడు ఉన్నారా లేరా. వాళ్ళని మనం అగ్నాస్టిక్ అంటాం. ఈ వర్డ్ను మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది. That's all for today. Have a nice day. Do remember to subscribe and share. And in the afternoon, I'll provide the PDF.